హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మరికొన్ని డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. డైలీ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ యూజింగ్ మేక్. కెన్ యూ మేక్ ఏ నోట్ ఆఫ్ ది యాక్షన్ ఐటమ్స్ ఫ్రమ్ టుడేస్ మీటింగ్? ఈ రోజు మీటింగ్లోని యాక్షన్ అంశాలను మీరు నోట్ చేసుకోగలరా? కెన్ యూ మేక్ ఏ నోట్ ఆఫ్ ది యాక్షన్ ఐటమ్స్ ఫ్రమ్ టుడేస్ మీటింగ్? ఈ రోజు మీటింగ్లోని యాక్షన్ అంశాలను మీరు నోట్ చేసుకోగలరా? ప్లీజ్ మేక్ ష్యూర్ ది ఆఫీస్ ఈస్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ బిఫోర్ ద బాస్ అరైవ్స్. దయచేసి బాస్ రాకముందే కార్యాలయం శుభ్రంగా మరియు క్రమబద్ధంగా ఉండేలా చూసుకోండి. ప్లీజ్ మేక్ ష్యూర్ ది ఆఫీస్ ఈస్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ బిఫోర్ ద బాస్ అరైవ్స్. దయచేసి బాస్ రాకముందే కార్యాలయం శుభ్రంగా మరియు క్రమబద్ధంగా ఉండేలా చూసుకోండి. I need to make a schedule for the team's tasks this week. ఈ వారం టీమ్ టాస్క్ల కోసం నేను షెడ్యూల్ని రూపొందించాలి. I need to make a schedule for the team's tasks this week. ఈ వారం టీమ్ టాస్క్ల కోసం నేను షెడ్యూల్ని రూపొందించాలి. He made a good impression during the client presentation. క్లయింట్ ప్రెజెంటేషన్ సమయంలో అతను మంచి ఇంప్రెషన్ని కొట్టేశాడు. He made a good impression during the client presentation. క్లయింట్ ప్రెజెంటేషన్ సమయంలో అతను మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు. ప్లీజ్ మేక్ ద రిపోర్ట్ మోర్ కన్సైజ్ అండ్ టు ది పాయింట్. దయచేసి నివేదికను మరింత సంక్షిప్తంగా మరియు పాయింట్గా చేయండి. ప్లీజ్ మేక్ ద రిపోర్ట్ మోర్ కన్సైజ్ అండ్ టు ది పాయింట్. దయచేసి నివేదికను మరింత సంక్షిప్తంగా మరియు పాయింట్గా చేయండి. I will make arrangements for the conference call tomorrow morning. రేపు ఉదయం కాన్ఫరెన్స్ కాల్కి ఏర్పాట్లు చేస్తాను. I will make arrangements for the conference call tomorrow morning. రేపు ఉదయం కాన్ఫరెన్స్ కాల్స్కి ఏర్పాట్లు చేస్తాను. She made sure the team's objectives were clear to everyone. ఆమె బృందం యొక్క లక్ష్యాలు అందరికీ స్పష్టంగా ఉండేలా చూసుకుంది. She made sure the team's objectives were clear to everyone. ఆమె బృందం యొక్క లక్ష్యాలు అందరికీ స్పష్టంగా ఉండేలా చూసుకుంది. I need to make an appointment with the client to discuss the proposal. ప్రతిపాదన గురించి చర్చించడానికి నేను క్లయింట్తో అపాయింట్మెంట్ తీసుకోవాలి. I need to make an appointment with the client to discuss the proposal. ప్రతిపాదన గురించి చర్చించడానికి నేను క్లయింట్తో అపాయింట్మెంట్ తీసుకోవాలి. Can you make sure the office supplies are restocked by the end of the week? వారం చివరి నాటికి కార్యాలయ సామాగ్రి రీస్టాక్ చేయబడేలా మీరు చూసుకోగలరా? Can you make sure the office supplies are restocked by the end of the week? వారం చివరి నాటికి కార్యాలయ సామాగ్రి రీస్టాక్ చేయబడేలా మీరు చూసుకోగలరా? Please make sure all the lights are turned off before we leave. దయచేసి మేము బయలుదేరే ముందు అన్ని లైట్స్ ఆఫ్ చేసేలా చూసుకోండి. Please make sure all the lights are turned off before we leave. దయచేసి మేము బయలుదేరే ముందు అన్ని లైట్లు ఆఫ్ చేసేలా చూసుకోండి. She made the house feel cozy by adding some cushions to the couch. మంచానికి కొన్ని కుషన్లు వేసి ఇల్లు హాయిగా ఉండేలా చేసింది. She made the house feel cozy by adding some cushions to the couch. మంచానికి కొన్ని కుషన్స్ వేసి ఇల్లు హాయిగా ఉండేలా చేసింది.
ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఐ టేక్ అవుట్ ద రీసైక్లింగ్ బిన్స్. నేను రీసైక్లింగ్ డబ్బాలను బయటికి తీసినట్లు నిర్ధారించుకోవాలి. ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఐ టేక్ అవుట్ ది రీసైక్లింగ్ బిన్స్. నేను రీసైక్లింగ్ డబ్బాలను బయటికి తీసినట్లు నిర్ధారించుకోవాలి. కెన్ యూ మేక్ ఏ షాపింగ్ లిస్ట్ ఫర్ ది వీకెండ్ పార్టీ? మీరు వారాంత పార్టీ కోసం షాపింగ్ జాబితాను తయారు చేయగలరా? కెన్ యూ మేక్ ఏ షాపింగ్ లిస్ట్ ఫర్ ది వీకెండ్ పార్టీ? మీరు వారాంత పార్టీ కోసం షాపింగ్ జాబితాను తయారు చేయగలరా? Please like, share and subscribe to my channel. Thank you.